హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్. అందరికీ నమస్కారము. నేను ఈరోజు అకౌంట్స్ రిలేటెడ్ టాపిక్ అనమాట. వర్తకపు డిస్కౌంట్ అంటే ఏంటో చెప్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. అయితే వర్తకపు డిస్కౌంట్ అంటే ఏంటి అని అంటే, టోకు వర్తకుడు సరుకును చిల్లర వర్తకులకు అమ్ముతారు చూడండి. అలా అమ్మేటప్పుడు ఆ వస్తువుపై ముద్రించిన ధర మీద లేదా జాబితా మీద కొంత శాతాన్నైతే తగ్గించి ఇస్తాడనమాట. ఇలా ఇచ్చేదాన్నే వర్తకపు డిస్కౌంట్ అని అంటారు. అంటే టోకు వర్తకులు చిల్లర వర్తకులకు సరుకును అమ్ముతారు చూడండి. అలా అమ్మేటప్పుడు ఆ ధర మీద, అంటే ఆ వస్తువుపై ముద్రించిన ధర మీద లేదా జాబితా మీద తగ్గింపు, కొంత శాతాన్ని తగ్గింపు అయితే ఇస్తారనమాట. ఆ ఇచ్చేదాన్నే వర్తకపు డిస్కౌంట్ అని అంటారు. అయితే ఈ డిస్కౌంట్ అన్నది టోకు ఉత్పత్తిదారుడు టోకు వర్తకులు చిల్లర వర్తకులకు ఇస్తూ ఉంటారు. ఈ వర్తకపు డిస్కౌంట్ ను తగ్గించిన తర్వాత మిగిలిన నికర మొత్తాన్ని మాత్రమే చెల్లించడం లేదా పుచ్చుకోవడం అన్నది జరుగుతుంది. అంటే నికర మొత్తాన్ని మాత్రమే పుస్తకాల్లో రాయడం అన్నది జరుగుతుందన్నమాట. ఇది వర్తకపు డిస్కౌంట్ అంటే. ఇది అకౌంట్స్ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో ఈ విషయం గురించి, అంటే ఈ టాపిక్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. ఒకసారి ప్లేలిస్ట్ కానీ మీరు చెక్ చేస్తే కామర్స్ అంటే అకౌంట్స్ కు సంబంధించిన వీడియోస్ అన్ని కామర్స్ పేరుతోనే ఉంటాయి. దాని మీద కానీ మీరు క్లిక్ చేస్తే ఇప్పటి వరకు అయినా అకౌంట్స్ రిలేటెడ్ టాపిక్స్ అన్ని మీకు కనబడతాయి. అదే విధంగా బీఈడి రిలేటెడ్ టాపిక్స్ కూడా ఆ సబ్జెక్ట్ పేరుతో ప్లేలిస్ట్ లో పెట్టాను. ఒకసారి కానీ మీరు క్లిక్ చేస్తే మీకు ఇప్పటి వరకు అయినవన్నీ కనబడతాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.